విశాఖ జిల్లా శ్రీహరిపురంలో శ్రీ 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 దుర్గమాంబ కుంచుమాంబ అమ్మవార్ల పండుగ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య డైరెక్టర్ మరియు జనరల్ సెక్రటరీ 58వ వార్డు టీడీపీ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ నాయకులు, ఇండస్ట్రియల్ ఏరియా శ్రామిక శక్తి కార్మిక యూనియన్ ప్రెసిడెంట్ నానాజీ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎంతో పురాతనమైన మరియు ప్రాచీనమైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. సుమారు 70 సంవత్సరాలు చరిత్ర గల శ్రీ 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 దుర్గమాంబ కుంచమాంబ అమ్మవారి కరుణా కటాక్షాలు శ్రీహరిపురం వాస్తవ్యులకు దొరకడం ఆ ప్రాంత ప్రజల అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నానాజీ, ప్రముఖ సంఘ సేవకులు. మరి ఈ రోజు అంటే కుంచుమాంబ ఈ దుర్గమాంబ స్థాపించడానికి ఎంతో మరి కృషి చేసిన సేనంపడేది ఎక్కడో తెలియదు మహానుభావులు. మరి ఆ మహిళ వాళ్ళ భార్య గౌరవాధ్యక్షులుగా మరి అధ్యక్షులుగా కోటపతి నరసింహరావు, అదే కోరాడ శ్రీని గారు అందరూ కూడా పది తెలుపుతూ, ఎందుకంటే ఈ రోజు కుంచుమాంబ తిన్నెల పరస అంటే ఒక పండుగ వాతావరణం అనమాట. అంటే ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయి కూడా ఈ గ్రంపసరి అమ్మవారికి వచ్చి పసుపుకం సమర్పించుకుంటారు. ఎందుకంటే కోరిన వారికి వరలిచ్చే తల్లి శ్రీ కుంజం తల్లి, దుర్గలమ్మ తల్లి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వచ్చి అమ్మని దర్శించారు. ఎందుకంటే పిలిచిన వారికి పలికే తల్లి, ఆపదలు ఆదుకునే తల్లి శ్రీ కుంచలమ్మ తల్లి, దుర్గలమ్మ తల్లి. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది వలస వెళ్ళిపోయారు. ఈ కాకినాడ కానీ, విజయనగరం కానీ, వెనక దేవరపాలెం కానీ, చాలా మంది కూడా వాళ్ళు ఈ రోజు కూడా అల్లులతో కానీ కొడుకులతో కానీ అందరూ కూడా అక్కడ అందరూ కూడా వస్తుంటారు. ఎందుకంటే పండుగ అంటే ఒక వాతావరణం అనమాట. జనాల పరసానం అంటే ఒక ఘనంగా పండుగ ఇప్పుడు కూడా జరుగుతుంటది. ఎందుకంటే ఈ రోజు కన్నీవెరగలేని పండుగ ఇది. మా పండుగ అంటే సంక్రాంతికి ఏముండదు, పరసకి మొత్తం టోటలు అందరూ కూడా వచ్చి అమ్మని దర్శించుకుంటారు. చాలా మంది కూడా పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు పెద్ద మనసు కోరుకుంటూ ఈ రోజు శ్రీహరిపురం 58వ వార్డులో దుర్గమాంబ కుంచుమాంబ పరస వార్షికోత్సవం ఇచ్చేసినటువంటి మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మరి ఇప్పుడే గ్రామ ప్రెసిడెంట్ అయినట్టు కోటపతి నరసింహరావు గారు చెప్పారు. మరి 1926 నుంచి నాటి నుంచి నేటి వరకు నిరంతరం ఈ పరస సాగుతూనే ఉంది. రోజు రోజుకి ప్రజల్లో ఆదరణ పొంది అమ్మవారి మహిమలు తెలుసుకొని దూర ప్రాంతాల్లో ఎవరైనా ఈ గ్రామం నుంచి విడిచిపెట్టి వెళ్ళినా ఈ రోజు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని బంధువులతో, మరి ఎవరైతే చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మిత్రులు ఉన్నారో అందరితో కలిసి ఈరోజు సంతోషంగా గడుపుకునే రోజు మనం. ఎందుకంటే వ్యాపారాల్లో ప్రతిరోజు ఉద్యోగాల్లో కానీ బిజీగా ఉంటాము. కానీ ఈ రోజు గ్రామ దేవత పండుగ సందర్భంగా ప్రజలందరూ కలిసి సంతోషంగా ఉండి అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకొని అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలన్న ఆలోచనతో మరి 58వ వార్డు ఉన్నటువంటి గ్రామ పెద్దలు, మరి ప్రెసిడెంట్ నరసింహరావు గారు మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత 4 రోజులుగా శక్తివంతం లేకుండా ఎవరికి ఇక్కడ వచ్చేటటువంటి ప్రజలు ఎవరైనా సరే అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ అందరూ కూడా సంతోషంగా ప్రసాదం తీసుకెళ్లే విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అందుకు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. నా పేరు ఆరాధ్య నాగేశ్వర శర్మ. నేను 11 సంవత్సరానికి ఇక్కడ చేస్తున్నాను. ఈ గుడి 1930లో అమ్మవారు వెలిసారు ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఈ శ్రీహరిపురం అందరూ కూడా చాలా దైవ ప్రార్థనలు చేస్తుంటారు, పూజ చేస్తుంటారు. చాలా నమ్మకం అమ్మవారు కుంచుమాంబ దుర్గమాంబ గుడి ఇది. ఉంది అమ్మవారు కూడా ఎవరు ఏమనుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అందుచేత ఏంటంటే 1998లో సేనం పైరాజు గారు ఈ గుడిని డెవలప్ చేసి ఈ గుడి చంద్రగుడ్డు కింద కట్టారు. అప్పటి నుంచి కూడా తర్వాత మళ్ళీ 2016లో ఈ గుడి పునఃప్రతిష్ఠ చేశారు. ఇది బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు బాగా కూడా ఏంటంటే బాగా ఇప్పుడు ఈ విశాఖపట్నమే కాకుండా బొబ్బిలి, విజయనగరం, శాంతాపల్లి, వెలమంచి కూడా చాలా మంది భక్తులు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం 31వ తేదీ జనవరి 31వ తేదీ పరసని జరుగుతూ ఉంటుంది. చాలా బాగా కూడా
జరుగుతుంది. భక్తులు వస్తుంటారు. కమిటీ వారు కూడా చాలా బాగా చేస్తుంటారు. కమిటీ వారు కూడా సహకరించి అన్ని బాగా చేస్తుంటారు. అంటే ఉత్సవాలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈ దుర్గమాంబ కుంచుమాంబ ఆలయాల ప్రెసిడెంట్ అండి. నా పేరు నరసింహరావు. ఈ అమ్మవారి గుళ్ళు ఇక్కడ కట్టిన తర్వాత 1926లో ఇక్కడ అమ్మవారి గుళ్ళు ప్రారంభించి కట్టాము. దగ్గర 40 సంవత్సరాల నుంచి దుర్గమాంబ తిరునాళ్ళ పరిసన్నది జరుగుతుంది ఇక్కడ. మన ఇండస్ట్రీ కాలనీ అంటే మన ఇండస్ట్రియల్ ఏరియా సిండియా టు గాజువాక వరకు భక్తులందరూ కూడా ఈ జనవరి 31 అందరూ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ ముచ్చుకుంటారు, చేస్తారు, చెందుతారు. మా 58వ వార్డు ప్రెసిడెంట్ పోరాడు శ్రీనివాసరావు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ పోరాడు శ్రీనివాసరావు గారు కూడా వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకున్నారు. అందరూ కూడా ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్తో వెళ్తారు. అందరూ కూడా సక్రమంగా అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు అందరూ సహకారం చేస్తారు. దాంట్లోనే మాకు ఒకరైనా మా 58వ వార్డు ప్రెసిడెంట్ పోరాడు సింగ్ గారు కూడా మాకు అన్ని వేళలో కూడా సహకారం అందిస్తారు, చేస్తారు, చెందుతారు. మాకు శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్పారు. మా కమిటీ తరపు దగ్గర 75 సంవత్సరాల నుండి ఆడగారి కమిటీ ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరము 40 సంవత్సరాల నుండి తిరునాళ్ళు అన్నది మీకు పెట్టాము ఇక్కడ. ఈ 40 సంవత్సరాల నుంచి తిరునాళ్ళు జరుగుతున్నాయి ఇక్కడ. మన పారిశ్రామిక ప్రాంతం అంతా సిండియా టు పాతగాజువాక వరకు అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మవారికి వెళ్తారు, చేస్తారు, చెందుతారు. శ్రీరా ఉమామహేశ్వరి గారు మాజీ కార్పొరేటర్, మా గౌరవాధ్యక్షురాలు, ఇక్కడ మా వైస్ ప్రెసిడెంట్ కారాడు బుజ్జి. ఈ కమిటీ లోపల ఉన్నది ఇక్కడ జాయింట్ క్యాషియర్ పి కన్నబాబు, కోతపతుల రాంబాబు నంబర్. అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ ఉండి చేర్చండి. ఈ కార్యక్రమానికి ఏ ఆటంకాలు లేకుండా చేయకుండా చెందుకుంటా, ఏ గొడవలు లేకుండా హ్యాపీగా అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ వెళ్తారు, చేస్తారు, చెందుతారు. ఈ తీర్థానికి వచ్చే వాళ్ళు మాత్రము అందరూ కూడా సాటిస్ఫాక్షన్ తో వెళ్తారు, చేస్తారు, చెందుతారు. మాకు మాజీ కార్పొరేటర్ శ్రీరామ్ పాయరాజు గారు ఉండేవారు. అతను ప్రెసిడెంట్ గా ఉండేవారు దీనికి. అతని అనంతరము నేను ప్రెసిడెంట్ ఉండి మా అతని శ్రీరామ్ ఉమేశ్వరరావు గారిని గౌరవాధ్యక్షురాలుగా పెట్టి ఈ కార్యక్రమం చేస్తాం, చెందుతాం. ఇది భక్తులందరికీ వచ్చిన అందరికి కూడా కొద్దిగా మాకు సాంస్కృతిక అందరినీ పంపించి చేసింది. కార్యక్రమం మాత్రము సహజంగా సత్రంగా జరుగుతుంది. భక్తులు కూడా మాకు కోఆపరేషన్ చేసి మాకు ఎంకరేజ్ చేస్తారు.